బస్ నుంచి వచ్చేటప్పుడు నేను నా కోసం గిఫ్ట్ తెచ్చుకున్నాను, చూపిస్తాను చూడండి. బాగుంది కదా. నాకు ఎప్పటి నుంచో ఉండేది ఫిష్ తీసుకోవాలి అని. ఫైనల్గా అయిపోయింది. దీన్ని మనం పాట్లో పెట్టేద్దాం. ఎంత బాగుంది కదా. మీరు ఎప్పుడైనా సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకున్నారు మీ బర్త్డేకి? నాకే హ్యాపీ బర్త్డే టు మీ. నాకే దిస్ ఈస్ ద పాట్. ఇది నా పాట్, ఇది ఫిష్ ఫుడ్. చూడండి, నా పాట్లో పెట్టేసి ఫిష్ తీసుకున్నా అన్న సంతోషంలో బుర్రను ఉపయోగించడమే మానేసా. ఎన్ని పాటలు పడాల్సి వచ్చిందో దాంతో. ఓపెన్ చేసినా అసలు ఏం చేయాలో అలా అర్థం కాదు. అది అలా పెడితేమో అది పోవట్లేదు, కింద పడుతుందేమో అని భయం వేస్తుంది. వాటర్ అంతా చేప కింద పడిపోతే ఎట్లా అని అలా టెన్షన్. కింద మీద పడిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాలే. ఐడియా వచ్చి మగ్లో వేసి తీద్దామని చెప్పి ఇది మగ్లో వేయాలి. అదే మగ్లో వేయాల్సి వస్తే డైరెక్ట్ జార్లోనే వేద్దాం కదా. నీ తెలివి తక్కువ ఎందుకు ఇలా చేసామో. తర్వాత ఫైనల్గా అయితే మగ్లో వేసేసాను, కింద మీద పడేసి. ఇప్పుడు దాన్ని పెద్ద టాస్క్ ఏంటంటే దాన్ని జార్లోకి మార్చడం పెద్ద టాస్క్. ఇప్పుడు ఎలా మార్చాలి? ఫస్ట్ మార్చాలంటే ఫిల్ చేసుకొని ఇప్పుడు మార్చాలి. ఇంకా చూడిగా ఆ దేవుడికి రావేమో ఇన్ని కష్టాలు. ఫస్ట్ టైం ఫిష్ కొన్నందుకు ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది. ఈరోజు నా బర్త్డే అయినందుకు నా బర్త్డేకి నేను నా సెల్ఫ్ గిఫ్ట్ కోసం నేను ఫిష్ కొనుక్కునే. ఎప్పటి నుంచో ఉండే నాకు ఒక ఫిష్ని పెట్టుకోవాలి. ఫైనల్గా అందులో పడ్డది. చూడండి ఎంత బాగుందో. ఇది ఓకే, ఇటు తిరుగుతుంది. మీకు కనిపిస్తలేదా? చూడు, హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్తుంది చూడండి. నీకు ఫుడ్ కావాలా? నేను ఫుడ్ వేయనా నీకోసం? రేపు వేద్దాం ఫుడ్. నన్ను ఈరోజు ఉండను.